భద్రాద్రి జిల్లా కొత్తగూడెం వేదికగా సిపిఐ పార్టీ ప్రజా గర్జన సభ జరుగుతుంది. సింగరేణి ప్రాంతం నుంచి సభాస్థలికి కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. సభ వేదిక వద్ద నుంచి ఇందుకు సంబంధించిన మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఏదైతే 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సిపిఐ పార్టీ ప్రజా గర్జన ద్వారా తన బలాన్ని చాటాలని కూడా చూస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పటిష్టమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి సిపిఐ పార్టీ ఈ రోజు కొత్తగూడెం వేదికగా ప్రజా గర్జన యాత్రను అయితే నిర్వహిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అయితే ఈ యొక్క ప్రజా గర్జన యాత్రకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, అదేవిధంగా సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు గత నెల రోజుల నుంచి కూడా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని కూడా చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలే కాకుండా సిపిఐ కమ్యూనిస్టు పార్టీలకు బలమైనటువంటి ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలను, అదేవిధంగా సింగరేణి కార్మికుల ప్రాంతాలలో కూడా అనేక మంది కూడా ఈ యొక్క సభకు చేరుకుంటున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక ప్రత్యేక ఆదిలాబాద్ నుంచి ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఒక ప్రత్యేక రైలు కూడా ఇప్పుడు కొత్తగూడెం చేరుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ యొక్క ట్రైన్ ద్వారా సుమారు ఒక 5,000 మంది ప్రజలు కూడా ఇప్పుడు ఈ యొక్క సభకు వస్తున్నారని కూడా చెప్పచ్చు. అయితే ఈ యొక్క సభ మొత్తానికి కూడా ఈ నాయకులందరూ కూడా ఆర్నిశలు కష్టపడ్డారు. అదేవిధంగా ఈ సభకు సుమారు 1,00,000 మందికి పైగా ఈ యొక్క సిపిఐ కార్యకర్తలను, కమ్యూనిస్ట్ నాయకులను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారని కూడా చెప్పచ్చు. అయితే ఈ యొక్క ఏదైతే కొత్తగూడెం ప్రకాశం స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజా గర్జన యాత్రలో ఇటు జాతీయ కార్యదర్శులు, అదేవిధంగా సిపిఐ పార్టీకి చెందినటువంటి అనేక మంది నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క సిపిఐ అంటే వచ్చే ఎన్నికలు గత కొద్ది రోజులలో ఉన్న నేపథ్యంలో ఇటు సిపిఐ పార్టీ, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ యొక్క ప్రజలలో ఉన్న బలాన్ని నిరూపించుకునేందుకు ఈ యొక్క సభను అయితే ఉపయోగించుకుంటున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అనేక మార్లు కూడా కొత్తగూడెం నుంచి ఏదైతే కమ్యూనిస్టులు పోటీ చేస్తారు అని ఆయన తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఏదైతే పొత్తులు అయితే బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తులో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు వచ్చే ఎన్నికలలో అయితే కొత్తగూడెం నుంచి సీటు ఆశిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క కొత్తగూడెం సీటు విషయం తేలాకే ఈ యొక్క పొత్తు ఉంటుందని కూడా చూడవచ్చు. అయితే నిన్న కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఏదైతే కొత్తగూడెం నుంచి కమ్యూనిస్టు పార్టీ అయితే పోటీలో ఉంటుంది అని చెప్పారు. అయితే ఒకవేళ పొత్తులు లేని పక్షంలో పొత్తులు లేని పక్షంలో సిపిఐ పార్టీ తరఫున తను కూడా పోటీలో ఉండొచ్చు అని సూచనగా తెలిసేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఏదైతే ఇటు కమ్యూనిస్ట్ పార్టీలు అదే ముఖ్యంగా సిపిఐ పార్టీ ప్రజా గర్జన యాత్ర ద్వారా ప్రజలలో అదే ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలకు ఉన్న బలాన్ని నిరూపించుకోవాలని కూడా చూస్తున్నట్లుగా అంటే వచ్చే ఎన్నికలలో ఇటు వేరే పార్టీలకు అదేవిధంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా చూడొచ్చు. అయితే మనం చూడొచ్చు ఈ యొక్క స్టేడియానికి అనేక మంది ఈ యొక్క సిపిఐ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అయితే చేరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే సుమారు 1,00,000 మందికి పైగా ఈ యొక్క సభకు వస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అనేక ప్రాంతాల నుంచి అంటే సుమారు 1000కి పైగా ఈ యొక్క వాహనాలలో అయితే ఈ యొక్క కొత్తగూడెం చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒక ప్రత్యేక రైలు ద్వారా కూడా ఈ యొక్క సభకు ఈ యొక్క సిపిఐ కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి. అంటే ఈ యొక్క అంటే ప్రత్యేకమైన రైలు ద్వారా అయితే సుమారు 5,000కు పైగా కార్యకర్తలు అంటే ఏదైతే సింగరేణి ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా టచ్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ రైల్లో ఇప్పుడు గత కొద్దిసేపటి క్రితమే కొత్తగూడెం చేరుకున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఓన్లీ ట్రైనే కాకుండా సుమారు 1,000కి పైగా వాహనాలలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలను తరలిస్తున్నట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా కొత్తగూడెంలో చూసుకుంటే 25,000 మందికి పైగా కొత్తగూడెం నుంచే జన సమీకరణ చేశారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి కూడా అనేక మంది కార్యకర్తల్ని కూడా ఈ యొక్క సభకు తరలించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క అంటే ఈ 1000 వాహనాలు కాకుండా ఇంకా అనేకమైన అంటే ప్రైవేట్ వాహనాన్ని కూడా సుమారు 100కి పైగా ప్రైవేట్ వాహనాలు కూడా ఈ యొక్క సభకు కూడా వస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే సిపిఐ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏదైతే ఈ ప్రజా గర్జన యాత్రను అయితే సక్సెస్ చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డట్లుగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ యొక్క స్టేడియానికి అయితే చాలా మంది కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఇంకా మరికొద్ది సేపట్లో అయితే ఇప్పుడు రాష్ట్ర నాయకుడు కూనంనేని సాంబశివరావు కావచ్చు, అదే చాలా వెంకటరెడ్డి కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు అంటే స్టేడియానికి ఇప్పుడే చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క సభ అయితే ప్రారంభమవుతుందని కూడా చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీనివాస్తో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా.